హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా ఏండ్ల తర్వాత రికార్డ్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి గవర్నమెంట్ సంస్థలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏ విభాగంలో మీరు ఇంటర్ పాస్ అయినా అప్లై చేయొచ్చు. అలాగే ఇందులో 10th వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్ జాబ్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. 40,000 వరకు సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు చివరి వరకు చూసేసి ఒక జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మందికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. కూడా ఒక చిన్న అప్డేట్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, నాకు లోకల్లో ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి, ఫైనాన్షియల్గా సపోర్టెడ్గా ఉందాం అనుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. అయితే మీకు ఒక వెబ్సైట్ని అయితే నేను పరిచయం చేస్తాను. ఇందులో మీకు ఎలాంటి రూపాయి ఖర్చు అయితే ఉండదు. ఫ్రీగా మీరు జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సో వాళ్ళే మీకు జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అదే వెబ్సైట్ వచ్చేసి MrVijay.in అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే ఇందులో మీరు క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీరు కిందికి వచ్చేసి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసేసి మీరు ఇందులో మీ యొక్క నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇందులో ఎంప్లాయర్స్ ఉంటారన్నమాట. మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో దానికి రిలేటెడ్గా వాళ్ళు ఏదైనా జాబ్స్ ఉంటే మీకు వాళ్ళే కాల్ చేస్తే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రూపాయి ఖర్చు లేదు. మీ యొక్క లోకల్లో ఏదైనా జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం వెంటనే ఆ యొక్క మిస్టర్ విజయ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అంటే రికార్డ్ క్లర్కే కాకుండా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మీకు 1 by 1 పోస్టుల డీటెయిల్స్ని చెప్తాను. సో రికార్డ్ క్లర్క్కి సంబంధించి మీకు వీడియో మధ్యలో చెప్తాను. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది, స్కిప్ చేయొద్దు. ఇక్కడ మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్ చూడండి. నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. 105 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ కేటాయించారు. లెవెల్ 7th ప్రకారం నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకి 80,000కి పైగానే సాలరీ వస్తుంది. 18 నుంచి 30 years లోపు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc నర్సింగ్ అనేది పాస్ అయి ఉండి ఈ యొక్క ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. నర్సెస్గా కానీ లేదా మిడ్ వైఫ్గా కానీ మీరు ఇక్కడ రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. లేదంటే మీరు డిప్లొమా జనరల్ నర్సింగ్ మిడ్ వైఫర్కి సంబంధించి డిప్లొమా చేసి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో వాళ్ళకి కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. అలాగే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసేటువంటి పోస్టులకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇంకా కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగంలో పోస్టులు అయితే ఉన్నాయి. OBC విభాగంలో వేకెన్సీ అనేది కేటాయించారు. లెవెల్ 6th ప్రకారం మీకు సాలరీ వస్తుంది. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి పాస్ అయితే సరిపోతుంది. లేదంటే డిప్లొమా చేసినా కూడా ఎలిజిబులే. 18 నుంచి 30 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి మెయిన్గా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి జనరల్ విభాగంలో వేకెన్సీ అనేది కేటాయించారు. ఈ పోస్టులకు వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ చూడండి, జస్ట్ 10th class అనేది పాస్ అయితే సరిపోతుంది. సో దాంతోపాటు మీరు మంచి ఫిజిక్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మరి ఫిజికల్లీ ఫిట్గా ఉంటే సరిపోతుంది అన్నమాట. మనకి హైట్కి సంబంధించి మీరు అంత హైట్ ఉండాలి అలా ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ ఎక్కడికి నుంచి మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉంటే సరిపోతుంది. 10th class పాస్ అయి ఉండి సెక్యూరిటీ గార్డ్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం సో ఇక పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది. 18 నుంచి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ రికార్డ్ క్లర్క్, సో రికార్డ్ క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులకి మనకి సాలరీ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి 38,000 వరకు అయితే ఉంటుంది. 12th class పాస్ అయిన వాళ్ళంటే ఏ విభాగంలో మీరు ఇంటర్ పాస్ అయినా దానికి సమానమైనటువంటి విద్యా అర్హత అంటే డిప్లొమా పాస్ అని కూడా ఎలిజిబులే. సో దాంతోపాటు మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో అయితే 35 లేదంటే హిందీలో అయితే 30 ఆ యొక్క స్కిల్స్ అనేవి ఉండాలి. 18 నుంచి 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. EWS కేటగిరీలో మనకి వేకెన్సీ అనేది కేటాయించారు. సో చాలామంది OC వాళ్ళలో EWS ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగట్లేదు, జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఒక నోటిఫికేషన్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పోస్టులకి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. జాబ్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రీసెంట్లీగా 22 March నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్
20 ఏప్రిల్ వరకు టైం ఉంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎలాంటి పోస్ట్ ద్వారా పంపడము అలా ఏమీ లేదన్నమాట. సో మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు కేవలం సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దాంతోపాటు రికార్డ్ క్లర్క్కి అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ జాబ్స్కి అయితే మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. జస్ట్ మీరు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. సింగిల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. మనకి నార్మల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రెగ్యులర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడతా ఉంటాయి కదా, అందులో మీరు సిలబస్ చూసే ఉంటారు. నార్మల్గా జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, సో ఈ యొక్క టాపిక్స్ ఏవైతే ఉంటాయో సో వీటి మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి అది కూడా మనకి పోస్టులను బట్టి ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అదే ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది వేరుగా ఉంటుంది. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారు. ఫర్దర్గా మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఆ యొక్క డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అవ్వచ్చు, సిలబస్ అవ్వచ్చు అన్నీ కూడా అప్డేట్ అయితే చేస్తారు. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 250, మిగతా వాళ్ళైతే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో ఇది చాలా మంచి ఫేమస్ ఇన్స్టిట్యూట్ అనమాట గవర్నమెంట్కి సంబంధించి. ఇందులో మనకి చాలా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. అయితే దీనికి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ రిటర్న్ ఎగ్జామ్ ఆర్ ఆన్లైన్ ఎగ్జామ్ యాజ్ ద ఇన్స్టిట్యూట్ డీమ్డ్ ఫిట్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ నీడ్ అప్లై అని చెప్పేసి ఇచ్చారు. అంటే అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా హాల్ టికెట్స్ అనేవి రావన్నమాట. సో ఎవరైతే అప్లికేషన్ పెడతారో ఆ యొక్క అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళలో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, డీటెయిల్ సిలబస్ అంతా కూడా అఫీషియల్గా అప్డేట్ అనేది చేస్తారు వెబ్సైట్లో. సో మనకి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇలాంటి రేర్ నోటిఫికేషన్స్ మనకి గవర్నమెంట్ నుంచి అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఇండియన్ నేషనల్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ చూద్దాం. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. సో మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఆ రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలని కూడా ఇచ్చారు. ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసేసి సో డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోవాలి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము అప్లికేషన్ చేయాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత లాగిన్ అవ్వాలి. సో దాని తర్వాత మీరు ఫిల్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఫీ పేమెంట్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి షిల్లాంగ్లోనే ఉంటుంది. ఫర్దర్గా మనము ఆల్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. తక్కువ కాంపిటీషన్తో మాకు గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. సో మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ రేర్గా వస్తాయి కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్న కామెంట్ రూపంలో అడగచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.